ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏదో ఒక వ్లాగ్తోనూ ఏదో ఒక వంటతోనూ మీ ముందుకు వస్తూ ఉంటా. అలాగే ఈరోజు అయితే మా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 4th ఫ్రైడే, ఇంకొక ఫ్రైడే అయితే ఉంది. సో ఇంకా ఈరోజు అయితే ఫుల్గా మందారం అలాగే నార్మల్గా ఫ్లవర్స్తో అయితే పూజ చేసుకున్నాను. అలాగే మా హస్బెండ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెరిగిడ్లీ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేయడం అంటే ఆల్రెడీ పులిహోర ఇంకా పాయసం చేశాను కదా, ఇంకేదో ఒకటి యాడ్ చేసేసి బాక్స్ అయితే పెట్టేశాను. తను 9 o'clock కలగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా మా పిల్లలతో అలా టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే తను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాము. మార్కెట్లో రేపు సాటర్డే కృష్ణాష్టమి ఉంది కదా, సో అందుకోసం అని చెప్పి ఇంకా ఇక్కడైతే నార్త్ సైడ్ కృష్ణాష్టమి అంటే చాలా బాగానే జరుపుకుంటారు. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. బట్ ఇక్కడ ఈ మార్కెట్లో ఏంటంటే కృష్ణుడికి సంబంధించినవి తక్కువగానే పెట్టారనమాట. నార్మల్గా మేము ఎప్పుడు వెళ్ళిన సెక్టర్ 11 అయితే మొత్తం ఈ చివరి నుంచి మొత్తం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా కృష్ణాష్టమికి సంబంధించిన సామాన్లే అమ్ముతారు. బట్ ఇక్కడైతే అంతేం కాదనమాట. సో ఇంకా మాకు కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుందామని వస్తే ఇంకా మా పిల్లలు ఎక్కడైనా బొమ్మలు చూస్తే ఆగుతారా? అస్సలు తగ్గేదేలే, ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. ఇంకా అలా నేనైతే ఫొటోస్ కోసం ఇలా యాక్ట్ చేస్తాను కానీ అసలైన కొన్నివన్నీ కూడా తనే ఇంకా సెలెక్ట్ చేస్తాడు. ఒకవేళ నేను చేసినా కూడా తనకి నచ్చవు వెజిటేబుల్స్ గట్టా. సో ఇంకా అందుకే నేనైతే ఏం చేయను. అలా ఇంకా అయిపోయిన తర్వాత మా చిట్టి పాపను చూసారా, 2 పిలకలు వేసుకుంది కదా, సో అసలు దానికైతే భలే నచ్చేసాయి. ఇంకా నార్మల్గా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటుందా, అసలు చాలా క్యూట్గా అనిపించింది. ఈ మార్కెట్లో అయితే స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటుంది. బట్ మేమైతే ఎప్పుడు తినము. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. ఇంకా ఆ తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట. ఇంకా అలా కావాల్సిన మాకు కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాము. ఎప్పుడైతే నేను వాటర్ బాటిల్ తీసుకొస్తానో ఆ రోజైతే మా పిల్లలు ఖచ్చితంగా తాగరు. ఎప్పుడైతే నేను తీసుకురానో ఆ రోజే వాటర్ కావాలని అల్లరి చేస్తారు. వాళ్ళు అలా ఉంటుంది మా పిల్లలతో. మా పిల్లలనే కాదు, చాలామంది అలాగే చేస్తారు కదా. మనం ఎప్పుడైతే ఏదైనా క్యారీ చేస్తామో ఆ రోజు అది అవసరమే ఉండదు. ఎప్పుడైతే క్యారీ చేయమో ఆ రోజు పక్కాగా పిల్లలకి అదే కావాలి అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరో ఒకళ్ళు మార్కెట్కి వస్తారు కదా, ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. హ్యాపీగా వాళ్ళు కూడా కృష్ణాష్టమికి కావాల్సిన సామాన్లకైతే వచ్చారనమాట. సో అలా ఈరోజు వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేశాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.